విశాఖపట్నం సిటీలో నాయకత్వానికి కరువు లేదు, వైఎస్ఆర్ పార్టీ పట్ల అభిమానానికి లోటు లేదు. ఏ ప్రాంతం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారు. ఆయన్ని వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకునే అభిమానం ఉంది. ఈ సిటీ వైఎస్ఆర్ పార్టీకి చాలా ముఖ్యమైన నగరం ఇది. ఇలాంటి నగరంలో పార్టీని మనం ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నది పార్టీ కార్యక్రమం కోసం కాదు, ఒక ప్రజా ప్రయోజన కార్యక్రమం కోసం, పేద ప్రజల పక్షాన గొంతు వినిపించడం కోసం, తమ గళం వినిపించలేని వారి పక్షాన తానే వైఎస్ఆర్ పార్టీ గళమై నిలబడడం కోసం ఇవాళ మనందరం ఇక్కడ కలుసుకున్నాం. మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైనా మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏ నాయకత్వంలో ఉన్నారంటే కాళ్ళ రెగరేసుకుని తల ఎత్తుకుని చెప్పే విధంగా ఉండాలి. అలా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్ మేము జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్నామని గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. ఎందుకంటే ఏ రోజు అధికారం 2019లో వస్తే 2024 వరకు పేద ప్రజల గుండె చప్పుడు వినడం కోసం, భవిష్యత్ తరాల్ని మరో 10 మెట్లు పైకి ఎక్కించడం కోసం ఆయన తపన పడ్డారు. ఆయనతో పాటు మనందరం కలిసి నడిచాను తప్ప 99 పైసలకి ఎకరం ఇచ్చేద్దామా, లేకపోతే విశాఖపట్నంలోనో లేక ఇంకెక్కడైనా ఖరీదైన ఆస్తులుంటే కొట్టేద్దామా అని ఏ ఒక్కరూ ఎప్పుడూ ఆలోచించలే. ఆలోచించిందల్లా ఒక్కటే, స్కూల్స్ ఎలా బాగు చేద్దాం, ఆసుపత్రులు ఎలా బాగు చేద్దాం, ప్రజాసేవలు ఇంకా ఎలా మెరుగుపరచాలి, ఇంటింటికి వైద్యం ఎలాగ అందించాలి, ఇంటికి రేషన్ ఎలా అందించాలి, ఒక వాలంటీర్ వ్యవస్థతో ఇంటికి సేవలు ఎలా పంపించాలి, ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందుబాటులోకి ఒక పరిపాలన ఎలా తీసుకురావాలి. ఇలా ఆలోచించడం ఒక నాయకుడికి సాధ్యం కాదు, ఒక రాజనీతిజ్ఞుడికి మాత్రమే సాధ్యం అవుతుంది. దాంతోపాటు జగన్ గారు అని అంటే అందరూ సంక్షేమం గురించే మనం చెప్పుకుంటాం. కానీ సంక్షేమంతో పాటు సంస్కరణలు, అభివృద్ధిని కూడా విడిచిపెట్టకుండా చేశారు. ఒక 5 సంవత్సరాల పరిపాలనలో మీకు తెలుసు 2 సంవత్సరాలు కరోనాలో పోయినాయి. ఆ రోజుల్లో మేము మంత్రివర్గంలో ఉన్నాం, ఈ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా నేనే ఉన్నా. అప్పుడు విశాఖపట్నానికి ఒక బెడ్ దొరికితే ఆసుపత్రిలో గొప్ప, ఒక ఆక్సిజన్ దొరికితే గొప్ప అనే రోజుల్లో ఇంటికి సేవలు అందించి, ఇంటికి మందులు అందించి, ఇంటికి రేషన్ అందించి ఒక ఉద్యమంలాగా ప్రాణాలకు తెగించి ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా పనిచేసిందని నేను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నా. కాకపోతే మనకి చంద్రబాబుకి తేడా ఏంటంటే మనది సింప్లిసిటీ, ఆయనది పబ్లిసిటీ, ఇంతే తేడా. మనం ఏం చేసామో పక్కోడికి కూడా తెలియదు, ఇంట్లో వాడికి కూడా తెలియదు. ఆయన మాత్రం ఏమీ చేయకపోయినా అసలు ఆయనకి బాజా భజంత్రీలు, తప్పెటి గుళ్ళు, ఇంకా ఇలాంటి ఏ వాయిద్యాలు అయితే ఉంటాయి అన్ని వాయిద్యాలు ఉంటాయి, పక్క వాయిద్యాలు. ఈ మధ్యన మీరు చూశారు కదా, ఒక ఆయన అంటాడు ఒక టీవీలో, మహిళా క్రికెట్ కప్పు కొడితే ప్రపంచ కప్పు లోకేష్ వల్ల కొట్టారు అంటున్నాడు. ఇంకొక ఆయన అంటాడు మోంతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లింది, అసలు అంత గొప్పవాడు ఎక్కడా లేడు అంటాడు. ఇంకా మొన్న ఎక్కడో ఇది వనభోజనాల సీజన్ కదా, ఈ వనభోజనాల సీజన్లో ఒక నాయకుడు మాట్లాడడం చూశాను నేను ఎక్కడో వీడియో. ఆయన ఏమంటాడంటే లోకేష్ కన్నా చంద్రబాబు కన్నా ట్రంప్ ఏమి ఎక్కువ అంటున్నాడు. మనం ఇలాంటి మాటలు మాట్లాడలేం.
ఇంత నీచంగా దిగజారిపోయి మాట్లాడడం మన ఎవరికి చేత కాదు. ఇంతకుముందేం చెప్పినట్టుగా నా పబ్లిసిటీ అసలు చేత కాదు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? ఒక ప్రజా ప్రయోజనాన్ని కాపాడడం కోసం కూర్చున్నాం. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం పైన, విద్య పైన అత్యధికంగా మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేయాలని సంకల్పించారు. సంకల్పిస్తే ఆ రోజున్న పరిస్థితుల్లో 17 మెడికల్ కాలేజీలు కట్టడం అనేది ఈయనకేమన్నా ఇంత పెద్ద టాస్క్ పెట్టుకుంటున్నారు, సాధ్యమవుతుందని ఎలా అనుకుంటున్నారు అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికి మన రాష్ట్రంలో ఉన్నవి 11 కాలేజీలే. కానీ జగనన్న మాత్రం నమ్మారు నేను కట్టి తీరతానని. 17 కాలేజీలు అంటే 17 కాలేజీలు, తరగతులు, గదులు కాదు, 17 ఆసుపత్రులు. ఆసుపత్రులు కూడా మన కేజీహెచ్ లాంటి పెద్ద ఆసుపత్రులు. 17 ఆసుపత్రులు ఏర్పాటు చేసి అందులో కాలేజీలు పెట్టి పేద విద్యార్థులకి ఇగో ఈ రజికపేట లాంటి చాలా బలహీన వర్గాలు నివసించే చిన్న చిన్న ప్రాంతాల నుంచి కూడా డాక్టర్లు అవ్వాలనే ఒక తపనతో జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు కట్టారు. ఒక అంగన్వాడీ నిర్మాణం చేయాలంటే కనీసం 2 ఏళ్ళు పడుతుంది. అలాంటిది 17 కాలేజీల్లో 5 కాలేజీలు 2 ఏళ్లలో పూర్తి చేసి అడ్మిషన్ స్టార్ట్ చేశారు. అడ్మిషన్ స్టార్ట్ చేయాలంటే అక్కడ వైద్య సేవలు మొదలవ్వాలి. వైద్య సేవలు మొదలైనవి, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. మరొక 2 కాలేజీలు పూర్తయి అడ్మిషన్స్కి సిద్ధమయ్యాయి. ఇంకో 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. అప్పటికి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈ కాలేజీలన్నీ సిద్ధమవుతాయి. దాదాపు 2,500 పైచిలకు మెడికల్ సీట్లు వస్తాయి. ఇది జగన్ గారి ప్లాన్. ఎవరి కోసం? పేదల కోసం. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పాడంటే, వీటిని నేను నడపలేను, నేను నడపను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, కాబట్టి వీటిని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళు నడుపుతారు. ప్రైవేటు వాళ్ళంటే ఎవరు? ఇవాళ మనం ఇప్పుడే అప్పారావు గారు చెప్తున్నట్టుగా ఇక్కడ సిహెచ్సి కట్టారు. అక్కడికి వెళ్తే మీకు ఉచితంగా వైద్యం అందిస్తారు. కేజీహెచ్కి వెళ్తే ఉచితంగా వైద్యం అందిస్తారు. అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఫస్ట్ డాక్టర్ చూడ్డు, కౌంటర్ని చూపిస్తారు మనకి. అక్కడికి వెళ్ళి డబ్బులు కడితే డాక్టర్ చేయి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? టెస్టులు రాస్తారు. ఒక 10,000 20,000 మన వేసుకొచ్చిన డ్రెస్సు, మెడలో ఏమైనా ఉన్నాయా అన్నీ చూసి దాన్ని బట్టి ఏ టెస్టులు రాయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. జబ్బును బట్టి కాదు, రోగాన్ని బట్టి కాదు. వీడు కారులో వచ్చాడా, ఆటోలో వచ్చాడా, సైకిల్ వేసుకొచ్చాడా చూసి అప్పుడు టెస్టులు రాస్తారు. ఈ టెస్టులకి 10,000 20,000 25,000 అయిపోయిన తర్వాత ఐసీలో జాయిన్ చేయాలంటే రోజుకి 30,000. ఇవన్నీ కాకుండా దానికి మళ్ళీ ఇంకా మందులు అదనం. అదే రూమ్లో ఉండాలంటే రోజు 10,000, వార్డులో ఉండాలంటే రోజుకి 5,000. ఇది ప్రైవేట్ హాస్పిటల్ రేట్లు. అలాంటప్పుడు పేదలకి ఇవి కావాలా, అవి కావాలా? జగన్ గారేమో నేను గవర్నమెంట్ హాస్పిటల్ కడతాను, గవర్నమెంట్ కాలేజీలు నడుపుతానని అంటే, చంద్రబాబు నాయుడు గారు నువ్వు కట్టిన హాస్పిటల్ కూడా నేను కార్పొరేట్కి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎవరు గొప్ప అని అడుగుతున్నాను నేను. సరే, ఇంత దుర్మార్గం ఏంటయా? కనీసం కొంచెం అయినా కూడా పేదల గురించి, ప్రజల గురించి ఆలోచించరా మీరు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ప్రారంభించారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. మనందరం మాట్లాడుతూ ఉన్నాం, ప్రజల్లో ఆందోళన ఉంది. చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం దీన్ని బహిరంగ వ్యతిరేకించలేకపోయినా లోపల వ్యతిరేకించే పరిస్థితి. అయినా ఆగకుండా టెండర్లు పిలిచారు. అప్పుడు జగన్ గారు ఒకటే చెప్పారు, ఎవడొస్తాడో వచ్చి టెండర్లు వేసి తీసుకోండి, నేను వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటాను అని.